అనుకోని పరిణయం ఎపిసోడ్ 11. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అభికి వేయాల్సిన ఒరిజినల్ ట్యాబ్లెట్స్ తీసేసి వాటి ప్లేస్లో డూప్లికేట్ ట్యాబ్లెట్స్ పెడుతున్నారు అని చెప్పగానే వాటని చంద్రశేఖర్ గారు ఒక్కసారిగా షాక్గా లేచి నుంచుంటారు. అంకుల్ ప్లీజ్, మీరు టెన్షన్ పడకండి అని కార్తిక్ చంద్రశేఖర్ గారి చేతిని పట్టుకొని మళ్ళీ చైర్లో కూర్చోబెడతాడు. ఏం మాట్లాడుతున్నావు కార్తిక్? అభి టాబ్లెట్స్ మార్చడం ఏంటి? అసలు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని చంద్రశేఖర్ గారు అయోమయంగా అంటుంటే, అవునంకుల్, నిజానికి ఈ విషయం గురించి మీకు చాలా రోజుల క్రితమే చెప్పాలి, కానీ ఆరాధ్య మీ హెల్త్ గురించి ఆలోచించి ఆపేసింది. లాస్ట్ టైం అంజలి ఆంటీకి హెల్త్ బాగోలేదని నేను ఆరాధ్య వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, అప్పుడేం జరిగిందో తెలుసా అని కార్తిక్ ఆ రోజు అభి టాబ్లెట్స్ ఆరాధ్య బ్యాగ్లో పెట్టడం, అవి డాక్టర్ చూడటం, వెంటనే డాక్టర్ వాటిని ల్యాబ్ టెస్ట్ చేయించడం, అప్పుడు డాక్టర్ చెప్పడం, జరిగింది మొత్తం చెప్పగానే చంద్రశేఖర్ గారు అలాగే ఉండిపోతారు. నిజంగా ఆ రోజు డాక్టర్ కనుక అభి టాబ్లెట్స్ చూడకపోయి ఉండుంటే, ఆయనకి అనుమానం రాకపోయి ఉంటే ఈ రోజుకి కూడా మనం కనిపెట్టేవాళ్ళము కాదంకుల్. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. పాపం ఆరాధ్య ఇంట్లో అందరినీ అబ్జర్వ్ చేస్తూ వచ్చింది, కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు అంకుల్ అని కార్తీక్ చెప్తుంటే, వాడు ఎవరికి ఏం అన్యాయం చేశాడు కార్తీక్? వాడు నార్మల్ స్టేజ్కి రాకుండా ఉండటానికి ఇంత ప్లాన్స్ వేస్తారా? అసలు వాళ్ళ మనుషులేనా? నా కొడుకు ఎప్పుడు కూడా ఎవరి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఎక్కడైనా అన్యాయం జరిగితే వాడు అసలు సహించేవాడు కాదు. అలా అని వాడిపై అంత పగ ఎవరికుంది? ఇంత సెక్యూరిటీని దాటి లోపలికొచ్చి మరి టాబ్లెట్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారు కార్తీక్? నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. నా కొడుకు విషయంలో ఇంత దారుణంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అని అప్పటి వరకు బాధపడిన చంద్రశేఖర్ గారి ఫేస్లో కోపం ఒక్కసారిగా బగ్గుమనగా, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం కార్తీక్. నా కొడుకు విషయంలో ఇంతకు దిగజారిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను అని చంద్రశేఖర్ గారు తన మొబైల్ తీసుకుంటుంటే, అంకుల్ ప్లీజ్ ఆవేశపడకండి. ఇప్పుడు మనకి నిజం తెలిసింది అని తెలిస్తే వాళ్ళు అభికి ఏదైనా అపాయం తలపెట్టచ్చు. అసలు దీని వెనుక ఎవరున్నారో మనకి తెలియదు కదా అంకుల్. మనం ఒకరిని పట్టించినా వాళ్ళ వెనుక ఇంకొకరుంటే మళ్ళీ అది అభికే ప్రమాదం అవుతుంది. నాకెందుకో అనుమానం వస్తుంది, అభికి యాక్సిడెంట్ కూడా కావాలని జరిగింది కాదు అని కార్తీక్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అని భయంగా అంటారు చంద్రశేఖర్ గారు. ఆరాధ్య కూడా షాక్గా కార్తీక్ వైపు చూస్తుంది. ఇది నా అనుమానం మాత్రమే అంకుల్. వాడు డ్రైవింగ్ ఎలా చేస్తాడో నాకు తెలుసు. అలాంటిది అంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసే అభికి యాక్సిడెంట్ జరగడానికి కారణమేంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు నాకు అనుమానం ఉండేది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ గురించి నిజం బయటకు వచ్చిన తర్వాత నా అనుమానం ఇంకా బలపడింది. కానీ ఏం చేయాలన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి అని కార్తీక్ చెప్తుంటే, అసలు వాడి వెనుక ఏం జరుగుతుంది కార్తీక్? ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉంది. నా కొడుక్కి ఏమీ జరగకూడదు. ఏం చేద్దాం కార్తీక్ అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే, మీరేమీ టెన్షన్ పడకండి అంకుల్. అసలు ముందు ఆ టాబ్లెట్స్ ఎవరు చేంజ్ చేస్తారో మనం కనిపెట్టాలి. నేను ఇప్పటి నుండి అదే పనిలో ఉంటాను. ఇప్పుడు అభికి మనం టాబ్లెట్స్ చేంజ్ చేసి ఇస్తున్నామని వాళ్ళకి తెలిసింది అంటే మళ్ళీ అభిపై వేరే ప్లాన్ వేయడానికి రెడీ అవుతారు. అందుకే ఈ విషయం మన ముగ్గురులోనే ఉండాలి. త్వరలోనే అభి నార్మల్ అవుతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అని కార్తీక్ చెప్పగానే, నీ మాట నిజం అవ్వాలి కార్తీక్. వాడు కనుక ఒక్కసారి నార్మల్ అయిపోతే ఇంక వాడిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాడి విషయంలో ఏం జరిగిందో నేను పూర్తిగా వాడికి చెప్తాను. అప్పుడు వాడే చూసుకుంటాడు అని చంద్రశేఖర్ గారు కోపంగా అంటారు. సరే అంకుల్, ఇంట్లో ఎవరితో కూడా ఒక్క మాట కూడా అనకండి. ఆరాధ్య అభికి డైలీ టాబ్లెట్స్ వాడుతుంది అని చెప్పగానే చంద్రశేఖర్ గారు ఆరాధ్య చేతులని పట్టుకుని, వాడిని జాగ్రత్తగా చూసుకో ఆరాధ్య. నువ్వింట్లో అడుగుపెట్టిన తర్వాతే
మేము నిజ నిజాలు తెలుసుకోగలుగుతున్నాము. ఇంత ఆస్తి ఉన్నా, ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాము. నా కొడుకుని నార్మల్ మనిషిని చెయ్యి ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే, అంకుల్ ప్లీజ్, నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు మళ్ళీ బాధపడకండి అని ఆరాధ్య చెప్పగానే, సరే అయితే ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉంటుంది, ఇంట్లో పని వాళ్ళకు కూడా తెలియకూడదని చంద్రశేఖర్ గారు చెప్తారు. ఇంకా ఆరాధ్య, కార్తీక్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. త్వరగా నార్మల్ అవ్వు నాన్న అని చంద్రశేఖర్ గారు బాధగా కళ్ళు మూసుకుంటారు. కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ, నేనొకసారి ఇంట్లో వర్క్ చేసే పనివాళ్ళు మొత్తం అందరి మీద ఎంక్వైరీ చేయిస్తాను. వారిలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తారేమో చూద్దాం. వాళ్ళు కాకపోతే అప్పుడు ఇంట్లో ఉన్నది ఇద్దరు. ఒకటి ఆ పద్మావతి ఆంటీ, రెండు ఆ వినయ్. వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. నేను ఆ పనిలో ఉంటాను ఆరాధ్య, నువ్వు మాత్రం అభిని జాగ్రత్తగా చూసుకో అని కార్తీక్ చెప్పగానే, తప్పకుండా కార్తీక్ అని ఆరాధ్య అంటుంది. ఇంకా కార్తీక్ ఒకసారి అభిని చూసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆరాధ్య రూమ్లో అడుగుపెట్టిన తర్వాత అభి బొమ్మలతో ఆడుకుంటూ ఉండటం చూసి ఇందాక కార్తీక్ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది ఆరాధ్యకి. అభి యాక్సిడెంట్ కూడా నార్మల్గా అవ్వలేదేమో అని కార్తీక్ చెప్పిన మాట గుర్తుకు రాగానే, నీకు శత్రువులు ఎవరున్నారు అభి? నువ్వు త్వరగా నార్మల్ అయితేనే కానీ వాళ్ళు బయటికి రారు. నీ విషయంలో ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. ఇంకా ఆ రోజు నైటు ఆరాధ్య అభికి డిన్నర్ తినిపించిన తర్వాత తను పడుకుంటాడు. ఎందుకైనా మంచిది అని ఆరాధ్య లోపల నుండి డోర్ లాక్ చేసేస్తుంది. ఎందుకంటే వినయ్ తన విషయంలో ఒకసారి ఏం చేశాడో తెలుసు కాబట్టి. ఇంకా ఆరాధ్య అభి వైపు చూసి తన రూంలోకి వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. ఎన్నో ఆలోచనలతో ఆరాధ్య నిద్రలోకి జారుకుంటుండగా టెడ్డీ టెడ్డీ అని అరుస్తున్న పిలుపులకి ఆరాధ్య ఒక్కసారిగా లేచి స్పీడ్గా అభి రూంలోకి వెళ్తుంది. అభి తన రెండు చేతులను తన రెండు కాళ్ళని దగ్గరగా ముడుచుకుంటూ టెడ్డీ అని చిన్నగా అరుస్తూ ఉంటే, అభి ఏమైంది అని ఆరాధ్య కంగారుగా వెళ్ళి అభి చేతిని పట్టుకోగానే అభి బాడీ మొత్తం చాలా వేడిగా ఉండటం గమనించి, అయ్యో అభి, ఇంతలా ఫీవర్ వచ్చిందేంటి అని ఆరాధ్య కంగారుగా అంటూ అభి నుదుటి మీద చెయ్యి పెడుతుంది. అభి బాడీ నుండి సెగ కొడుతున్నట్టు అభి బాడీ చాలా వేడిగా ఉండటం చూసి, ఇప్పుడెలా? కార్తీక్కి కాల్ చేస్తే బాగుంటుంది, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొచ్చు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ, అభి నువ్వేమీ కంగారు పడకు, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని ఆరాధ్య తన ఫోన్ తెచ్చుకుని కార్తీక్కి ఫోన్ చేయబోతుంటే, టెడ్డీ వద్దు, నాకు హాస్పిటల్ అంటే చాలా భయం, అక్కడ నాకు ఇంజెక్షన్ చేస్తారు, వద్దు టెడ్డీ అని అభి ఏడుస్తుంటే, అది కాదు అభి, ఫీవర్ చాలా హెవీగా ఉంది, నువ్వేమీ మాట్లాడుకో అని అంటుంటే, టెడ్డీ వద్దు, నాకు హాస్పిటల్ అంటే భయం అని అభి అరుస్తుంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి? అంకుల్కి చెబుదామా? వద్దులే, అంకుల్ మార్నింగ్ జరిగిన దానికే చాలా డిస్టర్బ్లో ఉన్నారు. నా దగ్గర ఫీవర్కి టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ముందా టాబ్లెట్స్ వేద్దాం, మార్నింగ్లోగా సెట్ అయితే ఓకే, లేకపోతే అప్పుడే అంకుల్కి కార్తీక్కి చెప్పి ఇంకా బలవంతంగా అయినా అభిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని ఆరాధ్య అభి వైపు చూస్తూ, హాస్పిటల్ వద్దులే కానీ మరి నువ్వు మెడిసిన్స్ వేసుకోవాలి, ఓకేనా అని ఆరాధ్య అంటుంటే, సరే అని అభి చిన్నగా అంటాడు. ఇంకా ఆరాధ్య తన రూమ్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి అభికి వేస్తుంది. తగ్గిపోతుంది అభి, టెన్షన్ పడకు, సరేనా అని ఆరాధ్య అంటుంటే, నువ్వు నా పక్కనే ఉండు టెడ్డీ, నాకు భయంగా ఉంది అని అభి చిన్నగా మాట్లాడుతుంటే, సరే నేను ఎక్కడికి వెళ్ళను, నీ పక్కనే ఉంటాను అని ఆరాధ్య అభి పక్కన కూర్చుని అభి చేతిని తన చేతిలోకి తీసుకోగానే అభి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు. అలా చాలాసేపు ఆరాధ్య అభి పక్కనే కూర్చుని ఉంటుంది. ఇంకా అభి పడుకున్నాడని గమనించిన ఆరాధ్య నెమ్మదిగా తన చేతిలో నుండి అభి చేతిని పక్కన పెట్టి ఒకసారి ఫీవర్ చెక్ చేస్తుంది. ఇంకా బాడీ వేడిగానే ఉండటం చూసి, మార్నింగ్లోగా చూద్దాం, లేకపోతే మార్నింగ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, లేదంటే డాక్టర్నైనా కాల్ చేసి రమ్మని చెప్పాలి, ఇప్పుడు నైట్ 1 అవుతుంది,
ఈ టైంలో అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆరాధ్య ఇంకా ఒకసారి అభి వైపు చూసి నెమ్మదిగా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. పాపం అభి, అయినా అంత ఫీవర్ ఎలా వచ్చింది అని ఆరాధ్య బాధగా అనుకుంటూ ఇంక నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. కొంత సమయం తర్వాత తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంటే ఆరాధ్య తన చేతితో నెమ్మదిగా తన పక్కన తడమగానే తన పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించగానే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంగా లేచి కూర్చుంటుంది. తనకొక క్షణం నిజంగానే భయం వేస్తుంది, వినయ్ కాని వచ్చాడేమోనని. వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి అభి ఆరాధ్య బెడ్పై పడుకుని ఉండటం చూసి, అభి నువ్వేంటిక్కడా అని ఆరాధ్య కంగారుగా అంటుంది. టెడ్డీ, నాకు నా రూమ్లో చాలా భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉంటానని చెప్పావు, మళ్ళీ నన్ను వదిలేసి వచ్చేసావు. నేను ఇక్కడే పడుకుంటాను, నేను నా రూమ్లోకి వెళ్ళను అని అభి చెప్తుంటే, అయ్యో అభి, నువ్విక్కడ పడుకోకూడదు, పద నీ రూమ్లో పడుకుందో గాని అని ఆరాధ్య కంగారుగా అంటుంటే, లేదు, అయితే నువ్వు కూడా వచ్చి నాతో పాటు పడుకో అని అభి అనగానే, నేనా అని ఆరాధ్య భయంగా అంటుంటే, అవును, నువ్వు నా పక్కన పడుకుంటాను అంటే నేను నా రూమ్లో నా బెడ్పై పడుకుంటాను, లేదంటే ఇక్కడే పడుకుందాం. పైగా నాకు బ్యాడ్ డ్రీమ్స్ కూడా వస్తున్నాయి తెలుసా అని అభి చెప్తుంటే, బ్యాడ్ డ్రీమ్సా అని ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అవుంటేటి, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. నేను నిన్ను వెళ్ళొద్దు అని చెప్పినా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అందుకే నాకు భయం వేసింది, అందుకే నీ దగ్గరికి వచ్చేసాను అని అభి చెప్తుంటే, సరే అయితే నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను అని ఆరాధ్య వెళ్ళబోతుంటే అభి వెంటనే ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆరాధ్య వెనక్కి తిరిగి అభి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, నువ్వు కూడా ఇక్కడే పడుకో, నువ్విక్క నుండి కదలటానికి వీల్లేదు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, నాకు భయంగా ఉంది అని అభి వెంటనే ఆరాధ్యని తన పక్కన పడుకోబెట్టుకోగానే ఆరాధ్య షాక్గా అభి వైపు చూస్తుంది. అభి ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుని అప్పుడు కళ్ళు మూసుకుని పడుకుంటాడు. కానీ అభి తన పక్కన పడుకోవడం ఆరాధ్యకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ అభికి ఎలా చెప్పాలి? తను నా పక్కన పడుకున్నాడేంటి? ఎంత చెప్పినా అభికి అర్థం కావడం లేదు అని ఆరాధ్య అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. కొంత సమయానికి అభి నిద్రలోనే ఆరాధ్యకి ఇంకా దగ్గరగా జరిగి, టెడ్డీ నాకు చలి పెడుతుంది అని చిన్నగా అంటుంటే, అభి తనకి అంత దగ్గరగా వచ్చేసరికి ఆరాధ్యకి భయంగా అనిపిస్తుంది. టెడ్డీ నాకు చలి పెడుతుంది అని మళ్ళీ అభి అంటుంటే ఇంకా ఆరాధ్య అభికి బ్లాంకెట్ కప్పగానే అభి వెంటనే ఆరాధ్యకి కూడా బ్లాంకెట్ కలికి కప్పి ఆరాధ్య చుట్టూ చేతులు వేసి ఆరాధ్యకి ఇంకా దగ్గరగా జరిగి పడుకునేసరికి ఆరాధ్య ఒక్కసారిగా బొమ్మలాగా బిగుసుకుపోతుంది. అభి ఆరాధ్య నడుం చుట్టూ ఒక చేతిని వేసి, టెడ్డీ ఇటువైపుకు తిరుగు, నాకింకా చలి పెడుతుంది అని అభి చిన్నగా కళ్ళు మూసుకుని తెరుస్తూ అంటుంటే అప్పటికి ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయిన ఆరాధ్యకి అభి మాటలు ఏమీ వినిపించవు. ఆరాధ్య ఏమీ మాట్లాడకపోయేసరికి అభిని ఆరాధ్యని తన వైపుకి తిప్పుకుని ఆరాధ్య హృదయం దగ్గర తన తలని పెట్టి ఆరాధ్యని గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటాడు. అభి చేసే పనులకి ఆరాధ్య హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో తన కంఠం దగ్గర అభి వెచ్చటి ఊపిరి తగులుతుంటే ఆరాధ్య గట్టిగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. అభి ప్లీజ్ దూరం జరుగు అని ఆరాధ్య నెమ్మదిగా అంటుంటే, లేదు టెడ్డీ, నాకు ఇలాగే బాగుంది, నువ్వు చాలా స్మూత్గా ఉన్నావు, నేను ప్రతిరోజు నా బెడ్ పైన టెడ్డీని కూడా ఇలాగే పట్టుకుని పడుకుంటాను అని అభి చెప్పి అప్పటికే తన కళ్ళు మూతలు పడటంతో తను నిద్రలోకి జారుకుంటాడు. కానీ ఆరాధ్యకి మాత్రం అస్సలు నిద్ర పట్టదు. అప్పటికే తన నుదుటిన చిరుచెమటలు పడతాయి. అభి చెయ్యి తన నడుము చుట్టూ ఉండటం, అభి తల తన హృదయం దగ్గర ఉండటం, ఆరాధ్యలో తెలియని ఫీలింగ్స్ కలుగుతుంటే తనకే తెలియని అలజడి మొదలవుతుంది. అభి ప్లీజ్ దూరం జరుగు అని ఆరాధ్య చిన్నగా అంటుంది. కానీ అభి నుండి ఎటువంటి చలనం ఉండదు.
ఇదేంటి, ఈ అభి ఇలా పట్టుకుని పడుకున్నాడు, ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది అని ఆరాధ్య అభిని దూరం జరపడానికి ట్రై చేస్తుంది. కానీ అభి కొంచెం కూడా దూరం జరగడు. ఆరాధ్యకి నిమిష నిమిషానికి తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంటే నెమ్మదిగా తల కిందకి దించి అభి వైపు చూస్తుంది. కానీ అభి ఫేస్ మాత్రం తనకి కొంచెం కూడా కనిపించదు. దేవుడా, ఇంత టార్చర్ చూపిస్తున్నావేంటయ్యా నాకు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా తన కంఠం దగ్గర అభి పెదవులు అటు ఇటు కదులుతున్నట్టు అనిపించగానే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అభి ఏం చేస్తున్నావు అని ఆరాధ్య భయంగా అంటుంటే అభి అలాగే కళ్ళు మూసుకుని ఆరాధ్య కంఠం దగ్గర తన పెదవులతో చిన్నగా ముద్దులు పెడుతుంటే ఆరాధ్యకి గట్టిగానే షాక్ తగులుతుంది. అసలు అభి నుండి అటువంటి యాంగిల్ ఆరాధ్య అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అభి మెలకుగా ఉన్నావా అని ఆరాధ్య కంగారుగా అంటుంటే అయినా అభి నుండి ఎటువంటి రిప్లై ఉండదు. కానీ అభి పెదవులు చేతులు మాత్రం తన శరీరంపై అటు ఇటు కదులుతుంటే ఆరాధ్య బాడీలో చిన్నపాటి వణుకు మొదలవుతుంది. అభి తన చేతిని ఆరాధ్య నడుము చుట్టూ తీసి ఆరాధ్య నడుముని ఒక్కసారిగా పట్టుకోగానే ఆరాధ్య అప్పటికే షాక్లో ఉండగా ఇప్పుడు అభి చేసిన పనికి తనకి శ్వాస కూడా వేగం అవుతుంటే అభి ప్లీజ్ ఏం చేస్తున్నావు, దూరం జరుగు అని ఆరాధ్య టెన్షన్గా అంటుంటే నో ఐ వాంట్ యూ డోంట్ టాక్ అని అభి అనగానే ఆరాధ్య షాక్గా అభి వైపు చూస్తుంది. అభి మాటలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆరాధ్యకి. పోనీ అభి నార్మల్ పొజిషన్కి వచ్చాడా అంటే అది లేదు. తను అసలు కళ్ళే తెరవడం లేదు. అభి ఆరాధ్య కంఠం దగ్గర నుండి నెమ్మదిగా తన పెదవుల్ని ఆరాధ్య ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆరాధ్య ఫేస్ మొత్తం చిన్నగా కిస్ చేస్తూ ఉంటే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి అభి వైపు చూస్తూ ఉంటుంది. మరోపక్క అభి చెయ్యి ఆరాధ్య నడుముని చిన్నగా ప్రెస్ చేస్తుంటే ఆరాధ్యకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. తన బాడీలో కూడా తెలియని ఫీలింగ్స్ కలుగుతుంటే అభి అని ఆరాధ్య పిలవబోతుంటే డోంట్ టాక్ అని చెప్పానా అని అభి నోటి నుండి రాగానే ఓరి దేవుడా, ఇప్పుడు ఈ అభి నార్మల్గానే ఉన్నాడా లేకపోతే తన కండిషన్ నుండి బయటకొచ్చాడా ఏమీ అర్థమే చావడం లేదు. మాటల్లో మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చేతలు మాత్రం లిమిట్ క్రాస్ చేస్తున్నాయి. ఏదన్నా మాట్లాడదామంటే మాట్లాడొద్దంటాడేంటి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆరాధ్య తన 2 చేతులతో అభి హృదయం దగ్గర పెట్టి తనని వెనక్కి పుష్ చేస్తుంటే అభి వెంటనే ఆరాధ్య పెదవులని అందుకోగానే ఆరాధ్య చేతులు అక్కడితో ఆగిపోగా ఆరాధ్య షాక్లో ఉండిపోతుంది. ఒక్కసారిగా తన బ్రెయిన్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అలాగే అభి వైపు చూస్తూ ఉంటుంది. అభి మాత్రం ఆరాధ్య పెదవుల్లో ఏదో పువ్వుల్లో మకరందాన్ని పీల్చుతున్నట్లు ఆరాధ్య పెదవుల్లో దాగిన మకరందాన్ని పీల్చుతూ ఉంటే ఆరాధ్య కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతూ ఉంటాయి. అభి ముద్దుకి ఆరాధ్య కొంత సమయానికి పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంటే తన శ్వాస కూడా చాలా వేగంగా తీసుకుంటూ ఉంటుంది. అలా అభి ఆరాధ్యని ఎంతసేపు ముద్దు పెట్టుకున్నాడో కూడా తనకే తెలీదు. ఇద్దరికీ తొలి ముద్దు అది. అభి ఎప్పటికో ఆరాధ్య పెదవుల్ని వదిలి ఆరాధ్యని తన హృదయంపై పడుకోబెట్టుకుని గట్టిగా తన చుట్టూ చేతులు వేసి అలాగే పడుకునుంటాడు. అభి గుండె చప్పుడు తనకి వినిపిస్తుంటే మొట్టమొదటిసారి ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన ఆరాధ్య మాత్రం అలాగే మౌనంగా ఉండిపోతుంది. అభి తనని కిస్ చేస్తుంటే తనెందుకు అభికి సపోర్ట్ చేసిందో ఆరాధ్యకి అర్థం కాదు. ఇక్కడ ఆరాధ్యకి తెలియని విషయం ఏంటంటే ఆరాధ్య మనసులోకి ఎప్పుడో అభి వచ్చేశాడు. కానీ ఇంకా ఆరాధ్య ఆ విషయం గమనించడం లేదు. ఆరాధ్య గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా తలపైకెత్తి చూసేసరికి అభి గాఢ నిద్రలో ఉండటం చూసి అసలు తనకి ఇంతసేపు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అలా ఆరాధ్య ఆలోచిస్తూనే అభి హృదయంపై అలాగే పడుకునిపోతుంది. మార్నింగ్ అవుతుండగా ఆరాధ్యకి నెమ్మదిగా మెలకువ రాక తనని ఎవరో సంఖ్యలతో బంధించినట్టు అనిపిస్తుంటే అందులోనూ తన చెవికి లయబద్ధంగా ఏదో మ్యూజిక్ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తను మొదట ఎక్కడుందో అర్థం కాదు.
నెమ్మదిగా ఆరాధ్య తలపైకెత్తి చూడగానే అభి పడుకుని ఉండటం, తను అభికి చాలా దగ్గరగా అభి హృదయంపై పడుకుని ఉండటం చూసి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. బాబు అభి, ఏం చేస్తున్నావు? నీకైనా తెలుస్తుందా? పాపం ఆరాధ్య. నిజంగా అభి తనకి తెలియకుండానే ఆరాధ్యకి చుక్కలు చూపిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.